హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో శాఖమూరు సెంట్రల్ పార్కులో అయితే ఉన్నాం. ఈ శాఖమూరు సెంట్రల్ పార్కులో ఒక అభివృద్ధి పని అయితే జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి వివరాలను అయితే మనం చూద్దాం. వెనుకనే కనిపిస్తుంది కదా, అదే విట్ యూనివర్సిటీ. అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా చూడబోతున్నటువంటి వివరాలు ఏంటి అంటే, ముఖ్యంగా ఈ శాఖమూరు సెంట్రల్ పార్కులో జరిగేటువంటి అభివృద్ధి పని. ముఖ్యంగా అసలు ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ యొక్క పూర్తి పనులని మనమైతే చూడడం లేదు. ఈ పనులన్నీ చాలాసార్లు చూసాం. ఆ లేక్ పనులు కానివ్వండి, ఇంకా ఆ పనులన్నీ కూడా చాలాసార్లు చూసాం. అయితే ఇక్కడ కొత్తగా ఇంకొక పని మొదలైంది. ఈ శాఖమూరు సెంట్రల్ పార్కులో 25 ఎకరాల విస్తీర్ణంలో పనులైతే మొదలయ్యాయి. ఈ 25 ఎకరాల విస్తీర్ణంలో ఏం నిర్మాణం చేస్తారంటే, పార్కుని డిజైన్ చేశారు. 25 ఎకరాల విస్తీర్ణంలో పార్కుని డిజైన్ చేశారు. ఆ పార్కుకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ 25 ఎకరాలకు సంబంధించి బౌండరీ వాల్ని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇదిగోండి, ఇదంతా కూడా ఆ వర్కే. చూడొచ్చు, పిల్లర్ వర్క్ జరుగుతుంది. పిల్లర్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత బౌండరీ వాల్ని అయితే నిర్మాణం చేస్తారు. ఆ 25 ఎకరాలు ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదంతా ఒక 4-5 నెలల క్రితం వరకు కూడా పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉండేది. ఇప్పుడు అదంతా క్లియర్ చేసేశారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ని మనం అడిగినప్పుడు ఈ పార్కు పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అని, మనం చూస్తున్న దానికంటే కూడా ఇంకా ప్లానింగ్ చాలా వేగంగా చేయాలి అనేటువంటి ప్లాన్ అయితే ఇక్కడ ఉందండి. చాలా వేగంగా ఒక 2 సంవత్సరాల కాలంలో అసలు ఇక్కడ పనులనే కంప్లీట్ చేయాలి అనేటువంటి చాలా స్ట్రాంగ్ ఆర్డర్సే ఉన్నాయని మనకు అక్కడైతే చెప్పడం జరిగిందండి. ఇక్కడ క్లియర్గా చూద్దామండి. ఈ అసంపూర్తిగా నిర్మాణం చేశారు కదా ఈ భవనాలు, ఇవన్నీ 2014, 2019లోనే నిర్మాణం చేసినటువంటి భవనాలు. అయితే అసలు వీటిలో ఏం ప్లాన్ చేశారు అనేటువంటి వివరాలను మనం చూసినట్లయితే, ఈ పార్క్ని ఆనుకొని ఈ భవనాల లోపల ఒక్కొక్క భవనంలో ఒక్కొక్క దేశభక్తి నాయకుడికి సంబంధించినటువంటి వివరాలు, అంటే అంతేకాకుండా దేశ సేవ చేసినటువంటి అబ్దుల్ కలాం గారు కానివ్వండి, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క ఒక్కొక్కరి జీవిత చరిత్ర ఒక్కొక్క భవనంలో పొందుపరచాలి అనేటువంటి ఆలోచనతో ఈ భవనాలు ఎన్ని డిజైన్ చేశారో చూసారా. ఇవన్నీ కూడా పిల్లర్ స్థాయిలో ఆగిపోయాయి. కొన్ని ఏమో స్లాబ్ లెవెల్కి రావడం జరిగింది. కొన్ని ఏమో ఒక 20% నుంచి 40% వరకు కంప్లీట్ అయిపోయినటువంటి భవనాలు అవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ చెప్పినటువంటి విషయం ఏంటి అంటే, ఈ భవనాలు ఏవైతే ఉన్నాయో ఈ మ్యూజియం భవనాలు అని అందాం మనకు అర్థమయ్యే విధంగా, ఎందుకంటే చరిత్ర గురించి తెలియజేసేటువంటి భవనాలు కనుక ఈ భవనాలని చాలా తొందరగా పనులు ప్రారంభించాలి అనేటువంటి, చాలా స్పీడ్గా పనులు చేయాలి అనేటువంటి ఆర్డర్ ఉంది అని అక్కడ ఉన్నటువంటి ఆ సూపర్వైజర్ చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు ఏంటి అని మనం చూసినట్లయితే, బౌండరీ వాల్ని నిర్మాణం చేస్తున్నారు. ఈ బౌండరీ వాల్ నిర్మాణం చేసిన తరువాత ఇక పార్కుని అయితే డెవలప్మెంట్ చేస్తారు. పార్కుని అంటే మొక్కలకి కదండి. ఈ పార్కు చాలా తొందరగా అందుబాటులోకి వస్తుందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇవి పెద్ద పెద్ద కట్టడాలు కాదు కనుక మొక్కలు పెంచడం వీటికి సంబంధించిందే కనుక తొందరగానే కంప్లీట్ అవుతుంది ఈ 25 ఎకరాల పార్కు. అలాగే ఈ భవనాలు కూడా, ఇవి కూడా పెద్ద పెద్ద భవనాలేం కాదండి, అంతస్తుల్లో ఉండవు. మనం ఏదైతే కొన్ని భవనాలు చూసాం కదా, ఫస్ట్ ఫ్లోర్లోనే స్లాబ్ వేసేసి మొత్తం అయితే డిజైన్ చేసినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. అందువల్ల చాలా తొందరగా పని పూర్తవుతుందని మనం చెప్పుకోవచ్చు. మనం క్లియర్గా ఈ 25 ఎకరాల పనుల గురించే మనం చూస్తూ ఉన్నామండి. అంతకుమించి ఎక్కువ చూడడం లేదు, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వడం లేదు. అయితే 300 ఎకరాల విస్తీర్ణంలో ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ని డిజైన్ చేస్తూ ఉంటే 50 ఎకరాలలో లేక్ను తవ్వడం కూడా అయిపోయింది. ఇదిగో ఈ స్థాయిలోనే స్లాబ్ వేశారు. లేక్ని తవ్వడం కూడా అయిపోయిందండి. ఇప్పుడేమో ఈ 25 ఎకరాలలో పార్కుని డిజైన్ చేశారు. అంతేకాకుండా అసలు ఏది ఏమైనా కానీ ఈ శాఖమూరు సెంట్రల్ పార్కులో ఉన్నటువంటి ఈ అధునాతనమైనటువంటి ఫెసిలిటీస్ వీటన్నిటినీ కనుక చూసినట్లయితే, రాబోయే రోజుల్లో ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ అనేది పర్యాటకంగా చాలా అభివృద్ధి చెందుతుందని మనకి చాలా సమాచారం అయితే ఉంది. ఏంటంటే మినీ అమెజాన్ అడవులను సృష్టించడం,
రిసార్ట్స్, ఇంకా వాటర్ గేమ్స్, వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ డిజైన్ చేయబడ్డాయండి. మినీ థియేటర్ ఇవన్నీ మనకి ఇంటర్నల్ రోడ్స్ కూడా డిజైన్ చేసి నిర్మాణం జరుగుతూ ఉంది. ఇప్పటివరకు మనం రైట్ సైడ్లో చూసాము. ఇంటర్నల్ రోడ్స్ను కూడా మనం చూడడం జరిగింది. ఇదిగో ఈ విధంగా అయితే శాఖమూరు సెంట్రల్ పార్కులో పనులు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇదే వీడియోలో మరొక మంచి అప్డేట్ కూడా మనం ఇవ్వబోతున్నామండి. ఏంటంటే రాజధాని అమరావతిలో కొండవీడు వాగు ఎత్తిపోతల పంపింగ్ హౌస్ ఇప్పటికీ ఒకటి ఉంది, అది పనిచేస్తూ ఉంది. దానికి అనుసంధానంగా మరొక భారీ పంపింగ్ హౌస్ని నిర్మాణం చేయాలని ప్రభుత్వం అయితే ప్లాన్ చేసింది. దానికి సంబంధించినటువంటి పనులు, ఆ మిషనరీ అంతా కూడా రావడం జరిగింది. ఆ మిషనరీ రావడం కూడా ఇంచుమించు 3-4 నెలల క్రితమే ఆ మిషనరీ అంతా కూడా వచ్చి చేరిపోయింది. అయితే ఇదిగోండి, ఇక్కడ ఏదైతే ఒక మునగ తోటను చూస్తున్నామో ఈ తోట అంతా కూడా ఒక మునగ చెట్లు తోట, మునక్కాయల తోట. ఈ తోట ఇప్పటి వరకు భూ సమస్యగా ఉండేది. ఈ ప్రాంతంలోనే ఆ కొండవీడు వాగు ఎత్తిపోతల పంపింగ్ హౌస్ అయితే రాబోతుంది. ఈ ప్రాంతంలోనే, ఇదిగోండి ఈ ప్రాంతంలోనే రాబోతుంది. జేసీబీ చూసారా మధ్యలో, ఆ తోట మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలోనే రాబోతుంది. ఇప్పటి వరకు భూ సమస్యగా ఉండేది, ఇప్పుడు ఆ భూ సమస్య తీరిపోయింది. తోట అంతటిని కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. ఇక కొండవీడు వాగు ఎత్తిపోతల పంపింగ్ హౌస్ పనులు ప్రారంభించడమే ఆలస్యం. మెగా కంపెనీ వారు ఈ ప్రాజెక్ట్ని నిర్మాణం చేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించిన మిషనరీలు ఇవన్నీ కూడా మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేనైతే మీ అందరికీ అందిస్తూ ఉంటాను. అందరికీ మరొకసారి నమస్కారం. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.